ఇక్కడ కనిపించేదంతా మొత్తం అంకలేశ్వర్ అనమాట. మొత్తానికి అంకలేశ్వర్కి అయితే వచ్చేసాం. టైం వచ్చేసి కరెక్ట్గా 12:30 అయితే అవుతా ఉంది. ఇక్కడ నుండి ఇంకా మనకి ఒక 4 కిలోమీటర్ వెళ్ళిపోతే పాయింట్ అయితే వచ్చేస్తుంది, లోడింగ్ పాయింట్. పద్మజ సాల్ట్ కంపెనీ ఏదో చెప్పాడు. ఇంకా మనకి వాళ్ళు లొకేషన్ కూడా పెట్టారు. ఆ లొకేషన్ పట్టుకొని మనం వెళ్తూ ఉన్నాం. మీరు కూడా చూడవచ్చు, మొత్తం హైవే అనమాట. స్ట్రైట్గా ఇక్కడ నుండి అహ్మదాబాద్ వచ్చేసి 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం అన్లోడింగ్ చేసిన పాయింట్ వచ్చేసి అంకలేశ్వర్ అనేది అక్కడి నుంచి ఊర్లో చెప్పారు. కాకపోతే అంకలేశ్వర్ వచ్చేసి ఇంకా మనకి 20-22 కిలోమీటర్ దూరంలో అన్లోడింగ్ అయితే జరిగిందనమాట. మొత్తానికి ఇప్పుడు అంకలేశ్వర్కి అయితే వచ్చేసాం. లోడింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడికైతే వచ్చామన్నమాట. చూద్దాం మరి. ఇక్కడ నుండి లొకేషన్ వచ్చేసి లెఫ్ట్కి అయితే చూపిస్తూ ఉంది గూగుల్ మ్యాప్. ఈ దారిలో అయితే వెళ్ళిపోదాం. అంకలేశ్వర్ లెఫ్ట్, వలియా, వడోదరా. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముందు రైట్కి వెళ్ళాలి అంటే తెలియదు. సర్వీస్ రోడ్ అయితే చూపిస్తూ ఉంది. కరెక్టే. మరి ఇక్కడ నుంచి హైవే దాకా కానీ మరి ఇక్కడ లెఫ్ట్. మరి అది ఇండస్ట్రియల్ ఏరియానో ఏంటో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఇది కథ. చూద్దాం. ఏమైనా కానీ గూగుల్ మ్యాప్లు నమ్ముకుంటే ఒక్కోసారి మనం పప్పులో కాలేసినట్టే ఉంటుంది. ఒకసారి ఏమైనా కానీ అడుగుదాం ఇక్కడ సైడ్ నిలబెట్టి. ఎందుకంటే ఈ గూగుల్ మ్యాప్లో ఊర్లోకి వెళ్ళే దారిలో చూపించినప్పుడు మనం ఇబ్బంది పడిపోతాం. ఎక్కువ దీన్ని నమ్మకూడదు. కటింగ్ ఉండే చోట కంపల్సరీ ఒక చోట ఆగి మనం ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. లేదంటే ఇబ్బందుల్లో పడతాం అనమాట. తర్వాత అడుగుదాం ఒకసారి నిలబెట్టి. అక్కడ ఇంకా కరెక్ట్ ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ వెళ్ళి రైట్కి వెళ్ళాలా. అందులో ఆ లోడింగ్ పాయింట్ వచ్చేసి 3 కిలోమీటర్ ఉంది కరెక్ట్గా. ఏదో బంక్ వస్తుందని అయితే చెప్పాడు. చూద్దాం మళ్ళీ. మొత్తం ఇదంతా అంకలేశ్వరే. చూడవచ్చు మీరు కూడా. ఊరు వచ్చేసి ఇదే. ఎట్లుంది చూడండి ఊరు. ఈ స్ట్రైట్కి వెళ్తే బురూజ్ వెళ్తుందండి. బురూజ్ ఇదేదో బస్ స్టాండు. చూద్దాం. మనకి నో ఎంట్రీలు ఏం లేకుంటే ఇబ్బంది ఏం లేదు. పెద్ద బండ్లు కదా, పొరపాటున మనం ఏదైనా నో ఎంట్రీలో వెళ్ళిపోయినామనుకో మళ్ళీ పోలీసు వెళ్తానా పెద్ద తలకాయ నొప్పి అనమాట. బండి ఫోటో తీసుకుంటారు, కేసులు రాస్తారు, మళ్ళీ అది ఇది పంచాయతీ. అందుకే ఏదేమైనా పెద్ద బండి కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఆలోచించి ముందడుగు వేసుకొని వెళ్తూ ఉండాలన్నమాట. పద్మావతి సాల్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తానికి ఫ్యాక్టరీకి వచ్చి లోపలికైతే వదిలేశారు. కాటా వేసుకొని వెనకాల వెళ్ళి మళ్ళీ అడగడం ఎక్కడ ఏంటి పాయింట్. అలార్ బండి అయితే పెట్టేశారు ముందుగా. దాని తర్వాత మనం కాటా అయితే ఎక్కించేద్దాం. బండి అయితే ఇంకా టిప్పర్ బండి కాటా వేసుకొని తీసేశారు. ఇంకా నెక్స్ట్ మన బండే. కాటా అయితే అయిపోయింది. ఇంకా లోడింగ్ పాయింట్కి కూడా పెట్టేయమని అయితే చెప్పారు. బండి అర్జెంట్ ఉందో ఏంటో తెలియదు కానీ ఇంకా లోడింగ్కి అయితే వెళ్తుంది బండి. అన్లోడ్ జరుగుతూ ఉంది చూడండి. మొత్తం సాల్ట్ అయింది ఇందులో. మొత్తం లూజ్ సాల్ట్. మరి అది డైరెక్ట్గా అక్కడ అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అది లోపలికి ఏమన్నా గోడౌన్లో వెళ్ళి ఏమన్నా మళ్ళీ అక్కడ ప్యాకింగ్ అట్లాంటివి ఏమైనా జరుగుతుంది అంటే తెలీదు. రాళ్ళుప్పు, మొత్తం రాళ్ళుప్పు ఇదంతా. మొత్తం సాల్టే చూడండి. అయిపోయింది అన్లోడ్. లిఫ్ట్ ఉంటే నిమిషాల కొద్దీ అన్లోడింగ్. అదే మన బండికి లూజ్ కూడా వేసామనుకో ఇంకా మనుషులు అన్లోడ్ చేసుకొని అది చేసుకొని చేసేదారిలో మొత్తానికి ఈవినింగ్ 3-4 గంటలు పట్టేస్తుంది. ఇంకా టిప్పర్ కాబట్టి
తొందరగా లిఫ్ట్ అయితే ఎత్తేసుకున్నాడు. అన్లోడ్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ వేరే లోడ్ అయిందంటే లోడ్కి వెళ్ళిపోతాడు. లోడింగ్ పాయింట్కి అయితే పెట్టేసాం బండి. లోడ్ కూడా స్టార్ట్ చేసేసారనమాట. మొత్తం ఇవి 50 కేజీల బస్తాలు అంతా లూజు, మొత్తం లూజ్ బస్తాలు అయితే నింపారు. వీళ్ళు నింపి మనకి ఒక 340 సంచుల దాకా ఇక్కడ లోడ్ అయితే చేస్తారు. తర్వాత వచ్చేసి 25 కేజీల బస్తాలు అయితే లోడ్ అయితే అవుతుందంట. మరి అది ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారో ఏంటో తెలీదు. మొత్తం ఇక్కడ కనిపించేదంతా సాల్ట్ అయితే చూడొచ్చు. లూజ్ సాల్ట్ అయితే చూడండి, అక్కడ కుప్పలుగా ఎలా వేసారు చూడండి. మొత్తం అక్కడ కనిపించేదంతా సాల్ట్ లూజు. దాన్ని నాకు తెలిసి వీళ్ళు మళ్ళీ ఏదైనా అంతా రిఫైండ్ కానీ మరి ఏదైనా క్లీన్గా చేసి ఏమన్నా మళ్ళీ ప్యాక్ చేస్తారో, మళ్ళీ మనం తీసుకెళ్ళేది డైరెక్ట్గా షాపులకి వెళ్తుందో ఏంటో తెలీదు. ఇంకా మొత్తానికి చూద్దాం. మా సోలాపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంగిళ్ళకి దిగుతాయో, మళ్ళీ ఏమన్నా ఇది ఎక్కడైనా ఫ్యాక్టరీకి ఏమన్నా దిగుతుందో ఏంటో తెలీదు. చూద్దాం. మొత్తానికి లోడింగ్ పాయింట్లో బండి పెట్టేసుకుని లోడ్ అయితే స్టార్ట్ చేశారనమాట. బండి లోడింగ్ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. లోపల మళ్ళీ వేరే చోటుకి అయితే పిలుచుకుని వచ్చారనమాట. వేరే చోటుకు వచ్చిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ సాల్ట్ ప్యాకెట్ అండి మొత్తం బస్తాలు. ఇందులో నైస్ సాల్ట్ అయితే ఉంది, అలాగే రాళ్ళు ఉప్పు ఉంది, ఇంకా ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు, అలాగే 2 కేజీలు అట్లా కూడా ఉన్నాయన్నమాట. మన బండి అక్కడ వేరే దగ్గర లోడ్ చేసుకుని తర్వాత ఇక్కడైతే తీసుకొచ్చేసారు. 75% మొత్తం లోడ్ అయితే అయింది. ఇంకా వేరే చోట్ల వచ్చేసి ఇలా అయితే లోడ్ చేస్తూ ఉన్నారనమాట. చూడవచ్చు మీరు కూడా. మొత్తం ఇక్కడంతా కనిపించేదంతా ఉప్పే చూడండి. ఇక్కడ రాళ్ళు ఉప్పు ఏదో టిప్పర్లో మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తారేంటో తెలియదు, కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు అందులో మిషన్లు ఏదో వేసేసుకొని అంతా క్లియర్ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేయడం అట్లా జరుగుతూ ఉందన్నమాట. ముందు టాలర్కి కూడా లోడ్ చేస్తున్నారు, అలాగే మనది కూడా వెనక రివర్స్ కొట్టించేసి లోడ్ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం సాల్ట్ ఇక్కడంతా. ఇంకా ఇక్కడ ఒకటే కాదు, ఇంకా వేరే సైడ్ కూడా ఇంకా వీళ్ళు గోడౌన్లో చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ కూడా మొత్తం స్టాక్ అంతా రెడీ చేసుకొని ఇలా ప్యాకెట్లుగా చేసి ఇలా పెట్టేశారు. ఎవరికి ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ సరుకులు బండ్లకి లోడ్ చేసి ఇంకా పంపిస్తూ ఉంటారు. మన బండికి వచ్చేసి ఇక్కడ దాకా అయితే లోడ్ అయితే అయింది. గిట్టాలు అన్నీ కట్టేసుకొని బిల్లులన్నీ చేతికి అయితే ఇచ్చేశారు. ఇంక ఇక్కడ నుండి మనం జర్నీ అయితే స్టార్ట్ చేసుకుందాం. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 7 అవుతా ఉంది. నిదానంగా మూవ్ చేసుకొని బయలుదేరిపోదాం. ఇంకో విషయం ఏంటంటే మనకు వచ్చేసి బండి ఇంకోటి మనకి అది మన ఆధార్ బండి ఇంకోటి వచ్చిందని చెప్పి అన్నాను కదా, ఆ బండి కూడా లోడ్ అయింది. బండి అది కూడా అది మన సోలాపూర్ దగ్గరలోనే బార్సి అక్కడికైతే లోడ్ అయింది బండి. ఆ బండి కూడా ఇక్కడ అంకలేశ్వర్లోనే లోడ్ అయ్యి బిల్లులు రావాలని చెప్పి బిల్లుల కోసం అని చెప్పి వాళ్ళు ఇక్కడ అంకలేశ్వర్కి అయితే వచ్చారంట. ఇంకా మనం ఎలాగో డీజిల్ వేసుకోవాలి కాబట్టి ఆ డీజిల్ వేసే దగ్గర అక్కడ ఎక్కడైనా ఆపుకుందాం, వాళ్ళు కూడా వచ్చేస్తారు. బండ్లు ఇట్లా అడ్డంగా అయితే పెట్టారనమాట. నిదానంగా చూసుకుంటూ అయితే పోవాలా. బండ్లు అన్ని గేట్ పాస్ కోసం మేము నిలబడినట్లు అయితే ఉన్నారనమాట. ఇసుక ఉప్పర్ జానే కదా బండ్లు ఇక్కడ దారిలోనే పెట్టాడు అనమాట. కాటన్ మీద వెళ్ళంటున్నాడు ఆ డ్రైవరు. సరే కాటన్ మీద వెళ్దాం, మరి ఇంకేం చేద్దాం. చూసుకోండి నిదానంగా. అంతా ఇరుగ్గా ఉండదు అనమాట ఇది ప్లేస్. బండ్లో కాటా వచ్చి కాటా మీద వస్తాయి. ఆ తర్వాత బయటికి వెళ్ళే దారిలో వీళ్ళు కరెక్ట్ బండ్లు అడ్డం పెట్టుకుంటారు. సరే మనకేం కాటా మీద పోదాంలే. ఆల్రెడీ ఒక టాలర్ కూడా ఆడైతే ఉందన్నమాట. కాటాలు కరెక్ట్ చూసుకుని పోతున్నారు అనమాట. పొరపాటుని ఏం మాత్రం కొద్దిగా తేడాల మీద పోయినామనుకో కరెక్ట్గా టైర్ పోసుకుంటే సినిమా కనపడదు. ఇంకా టైర్ టమాటది అనమాట. టైరు ఇక్కడ ఆద్దాం. ఇంకా బండి ఏదో అది కూడా లోడ్ బండి అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా ఇంకా వాళ్ళు గేట్లోన సెక్యూరిటీ బిల్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఎంట్రీ అవన్నీ చేయించుకుంటారు కదా, వాళ్ళు కూడా చూపించాలా. ఇవే అనమాట బిల్లులు. బండి అయితే వెళ్ళిపోయింది. ఇంకా గేట్ ఇదే. ఇక్కడ పోయి ఎంట్రీ అయితే చేస్తాం. ఫస్ట్ పోయి నిలబెట్టి గేట్లో అంతా ఎంట్రీ అయితే చేసాడు అనమాట.
ఇంకా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. అన్న వెనకాల చూడన్న, చూడు వెనక ఈ బాడీ చూడు. డబల్ రైటా? సిగ్నల్ వద్దా? మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడ, అదే హైవే. మనం ఈ హైవేలో మళ్ళీ మనం రైట్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ కట్ చేసుకొని కొద్దిగా ముందు పోయిన తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ రైట్కి అయితే కట్ చేసుకోవాలంట. పోదాం మళ్ళీ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ కట్ చేసేసుకోవాలా. మామూలు ఇక్కడ రైట్ కట్ చేసుకుని పోతే దారి మళ్ళీ మనం అవతల సైడ్ పోయేదానికైతే ఉండదు. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ నుండి. హైవే ఎక్కాలన్నమాట. ఇంకా రైట్ సైడ్ కట్ చేసుకొని కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ యూటర్న్ చేసుకోవాలి. ఇక్కడ యూటర్న్. బండ్లు అస్సలు నిదానం కట్ చేసుకుని పోతున్నారు అన్నమాట. అంటే బండ్లు ఎక్కువ వస్తుంటాయి. కొద్దిగా కూడా ఆగరాని కూడా లేదా. మొత్తం ట్రాఫిక్ రోడ్ ఇదంతా మొత్తం. అసలు ఆగరు, కొద్దిగా కూడా ఆగరు. బండి ఆగరు. రైట్ సైడ్ ఇండికేటర్ వేసి ఉంటాం కదా, కొద్దిగా వాళ్ళకి కూడా తెలుసు. కానీ అంతే ఇంకా కథ ఇంకా అయిపోయింది. ఇక్కడ నుండి చూడొచ్చు మనకి రాజ్పింప్లా వచ్చేసి లెఫ్ట్ సైడ్. అంతకుముందు ఒకసారి అయితే వచ్చాను, రాజ్పింప్లా అని ఉంది కదా, ఆ రాజ్పింప్లా నుంచి వచ్చాను. అంటే ఘాట్ సెక్షన్ అది, ఆ దారిలో కూడా వెళ్తుంది. కాకపోతే మనం సూరత్ వెళ్ళి మన ఎట్లయితే వచ్చామో అదే దారిలో వెళ్దామని అనుకున్నాం. అదే రోడ్లో అయితే చూసుకుని వెళ్ళిపోదాం. నా ఏదో 70 లీటర్లు పడితే పట్టొచ్చేమో అనుకున్నాను. మరి ఎంత పడుతుందో ఏంటో చూద్దాం. भाई फुल होने के टाइम में अमाउंट सही करो, अमाउंट सही करो, अमाउंट सही करो, अमाउंट सही करो तो आपको पेमेंट डालने के भी अच्छा रहता है. 65 లీటర్లు మనకి ఎంత పడుతుందంటే చూద్దాం. ఆరు వేలు అయితే పడుతుంది. మళ్ళీ 6000 అయితే ఫిట్ చేస్తా ఉన్నాం. 6000 అమౌంట్ అయితే అయింది. 66 లీటర్లు మొత్తం ఇక్కడ పట్టేసింది. లాగేసాను. ఇంకా డీజిల్ ఫుల్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బండి కొద్దిగా ఇక్కడ సైడ్ అయితే పెట్టేసుకొని ఇంకా మనకి ఎంత ఏంటి అనేది మొత్తం చెక్ చేసేసుకుందాం. మన బండి ఎమ్మిగేనూరు నుండి అంకలేశ్వర్ దగ్గరికి లోడ్ అయితే ఎత్తుకొచ్చాం కదా. ఒక బేల్ వచ్చేసి 600, దానికి 150 బేల్ అయితే వేసుకున్నాం మన బండిలో. 150 బేల్కి గాను మన కిరాయి వచ్చేసి 90,000 అయితే అవుతుంది కిరాయి. ఆ 90,000లో మనకి అక్కడ నుండి టోల్ గేట్ ఖర్చు ఎంత, డీజిల్ ఖర్చు ఎంత, అన్లోడింగ్ లోడింగ్ ఖర్చులు, ఇంకా అవన్నీ తీగా మనకి ఖర్చు వచ్చేసి చూసుకోవచ్చు. మొత్తానికి లోడ్ ఎత్తిన దగ్గర నుండి మనకి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ లోడ్ తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఇక్కడ డీజిల్ ఫుల్ చేసేస్తే మొత్తానికి మనకి 35,300 అయితే డీజిల్ అయితే అయ్యిందనమాట. దాని తర్వాత మనకి ఆర్టీఓ పీసీలు వచ్చేసి 2,500 అయింది. ఇంకా లోడింగ్ ఖర్చు వచ్చేసి అదొక అన్లోడింగ్ లోడింగ్ 5,000 ఖర్చు అయితే అయిందనమాట. దాని తర్వాత టోల్ గేట్ ఖర్చులు వచ్చేసి అదొక 5,000. ఆ తర్వాత ఇంకా డ్రైవర్ క్లీనర్ వచ్చేసి 7,000 అయితే అయింది అమౌంట్. ఇంకా ఆఫీస్ కమిషన్ అదొక 1000. టోటల్ వచ్చేసి మనకి ఖర్చు
90,000 డీజిల్ది, టోల్ గేట్లు, లైన్ ఖర్చులు, ఆర్టీఓ ఫీజులు, అన్లోడింగ్, లోడింగ్లు, డ్రైవర్, క్లీనర్ బత్తాలు మొత్తం కలిసి 55,800 అయితే ఖర్చు అయితే అయింది. అందులో 90,000 మనకి 55,000 పోగా మనకి వచ్చేసి 34,200 అయితే మనకి బెనిఫిట్ అయితే అయిందనమాట ఈ ట్రిప్. మొత్తానికి ఇది మన లారీ పరిస్థితి. మొత్తానికి 6 డేస్లో వచ్చేసి మనకి ఇంత అయితే మిగిలిందనమాట. మళ్ళీ ఈ ట్రిప్ మనం తీసుకొని సోలాపూర్కి అయితే వెళ్తూ ఉన్నాం. ఈ ట్రిప్ ఇది మరి అన్లోడ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ డీజిల్ అక్కడ ఖర్చు ఎంత వస్తుంది అంటే మళ్ళీ అక్కడ చెక్ చేసుకుందాం. టైం వచ్చేసి మనకి కరెక్ట్గా 8:30 అయితే అవుతుంది అనమాట. ఇలా చూసుకొని తొందరగా వెళ్ళిపోతే ఆల్రెడీ మన బండి ఇంకోటి అయితే ఉంది కదా, మనతో పాటు వచ్చిన మన కంపెనీ బండి వచ్చేసి అది ముందే లోడ్ అయ్యి నిన్న బయలుదేరిపోయింది అనమాట నైట్లో. ఇక ఇంకో బండి వెనకాల నుంచి వచ్చింది కదా 12 టైరు, మన ఊరు బండి, అది కూడా ఆ బండి వచ్చేసి అది ఇవాళ లోడ్ అయింది బండి. ఆ బండి ఆల్రెడీ ముందు అక్కడ మనం బండి అన్లోడ్ అయితే చేసుకున్నాం చూడు, ఆ అన్లోడ్ చేసుకున్న దాన్ని దాటి ఒక 8-7 కిలోమీటర్లోన హైవేలో ఎక్కైతే ఉందనమాట. ఇంకా బండి మనం కలిసి అయితే వెళ్దాం. ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా ముంబై వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ నుండి లెఫ్ట్ కట్ చేసుకొని ఇంకా సోమ్ఘాట్, నవాపూర్ ఆ దారిలో అయితే వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే వెనకాల ఆ బండి అయితే వస్తూ ఉందన్నమాట. పాపం మా మనిషికి కూడా కొద్దిగా ఐడియా అయితే లేదు. మనం ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ సైడ్ ఆపుకొని ఆ బండి వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఆ బండి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బండికి అన్నకి మరి సర్వీస్ రోడ్ ఎక్కడ ఏంటో మరి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడే సర్వీస్ రోడ్లో లెఫ్ట్ సైడ్ దిగ్గానే బండి ఇక్కడ సైడ్లో అయితే పెట్టేసుకున్నాను. అన్న శంకర్ అన్న రాగానే మళ్ళీ 2 బండ్లు కలిసి అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకి ఇంకా బ్రిడ్జ్ అయితే ఉంది. ఈ లారీలన్నీ వెళ్తున్నాయి కదా, ముందు సెంటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి పోవాలి మనం. ఇంకా మనం అక్కడెక్కడ లెఫ్ట్ కట్ చేసుకుని ముందు నిలబెట్టామనుకో మళ్ళీ ఇంకా శంకర్ అన్నకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుందని ముందు సేఫ్టీగా ఇక్కడే బండి అయితే ఆపుకున్నాను. చూద్దాం ఇంకా ఎంతసేపు అవుతుంది ఏంటో. మరి వెనకాల ఒక 5-6 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాడు అనమాట అన్న. బండి అయితే వచ్చింది ఫ్రెండ్స్. పోనీ లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ కింద లెఫ్ట్ సైడ్ పోనీ. ఇంకా మేము కూడా ఇక్కడే ఫుడ్ అంతా తినేసి ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరదాం. ఇక్కడ అక్కడ ఆపుకునేది ఎందుకని చెప్పేసి ఇంకా ఒకటేసారి ఇక్కడే భోజనం చేసుకుని బయలుదేరితే సరిపోతుంది. వాళ్ళు కూడా వెనకాల భోజనం చేస్తూ ఉన్నారనమాట. శుభ్రంగా తినేసాం. ఇంకా అన్నోళ్ళది కూడా తినేది అయిపోయింది లేదా ఒకసారి అడిగి ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకి మళ్ళీ లేట్ అయిపోతుంది అనమాట. అడుగుదాం ఒకసారి వెళ్ళి అన్నోళ్ళని. వాళ్ళది ఫుల్ బాడీ ఉంది కాబట్టి అంతా డౌన్లోకి అయితే అయిపోయింది అనమాట. మనది హైట్ బాడీ లేదు కాబట్టి మొత్తానికి మన లోడ్ వచ్చేసి ఇలా అయితే వచ్చేసింది. వర్షం వస్తే ఇబ్బంది, లేకపోతే లేదు. అయిపోయిందా తినేది? అయిపోయినా ఏం లేట్ అయిపోయా కదా. ఇంకా 2 బండ్లు కలిసి అయితే వెళ్ళిపోదాం. తింటూ లేదాపా కానీ టైం వచ్చేసి కరెక్ట్గా 11 అయితే అవుతా ఉందన్నమాట. ఇంక ఇక్కడ నుండి మనం బయలుదేరి వెళ్ళిపోదాం. ఇక మన మహమ్మద్ భాయ్కి వచ్చేసి రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఆయన పడుకుంటూ పోతాడు. ఇంకా నాకు నిద్ర మొత్తం వచ్చేంత వరకు నేనైతే డ్రైవింగ్ చేసుకుని కూర్చుంటాను. ఎక్కడైనా నిద్ర మొత్తం వచ్చినప్పుడు అన్నకి లేపి బండి అయితే ఇచ్చేద్దాం.